బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిపోర్జాయ్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. అరేబియా సముద్రంలో చురుగ్గా కదులుతూ దూసుకొస్తుంది. ఈ నెల 15వ మధ్యాహ్నం గుజరాత్లోని కచ్ జిల్లా జాఖో వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో బిపోర్జాయ్ తీవ్ర తుఫానుగా ఉంటుందని, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బిపోర్జాయ్ తుఫాన్ ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ దగ్గరలో ఉన్న ప్రాంత ప్రజలను మరి పునరావాసాలకు తరలించారా? తాజా అప్డేట్స్ ఏంటి? తీరం ఎన్ని గంటలకు తాకే అవకాశం ఉంది? వెన్నెల, అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్ గా మారింది. ఇది మరింత బలపడుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఆల్రెడీ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసి ఉన్నారు. సో దీని కారణంగా ప్రస్తుతం అయితే గుజరాత్ లో వర్షాలు పడతా ఉన్నాయి. అరేబియా సముద్రంలో బిపోర్జాయ్ తుఫాను అంతకంతకు బలపడుతుంది. సో ప్రస్తుత తుఫాన్ గా ఉన్న ఈ బిపోర్జాయ్ అయితే ఏదైతే ఉందో అరేబియా సముద్రంలో ఏర్పడింది. ఇది మరింత బలపడుతుంది. దీని కారణంగా ప్రస్తుతం అయితే గుజరాత్ లో అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అలాగే అరేబియా సముద్రంలో ఈ తుఫాను వచ్చే 8 గంటల్లో కూడా మరింత బలపడి అతి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికే ఐఎండీ అధికారులు కూడా దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేసి ఉన్నారు. ఇది జూన్ 15వ తేదీ నాటికి పాకిస్తాన్ ఉత్తర గుజరాత్ పై అత్యంత తీవ్రమైన ప్రభావం చూపుతుందని కూడా ఈ వాతావరణ అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. వాతావరణ శాఖ అధికారులు ఖచ్చితంగా కూడా అంచనా అయితే వేయడం జరిగింది. ఇది గుజరాత్ పై అత్యధిక ప్రభావం చూపుతుందని. ఈ తుఫాన్ కారణంగా గుజరాత్ ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ వరకు కూడా స్కూళ్లకు అయితే సెలవులు ప్రకటించింది. అయితే ఈ గుజరాత్ తీరం వైపు దూసుకొస్తున్న బిపోర్జాయ్ తుఫాన్ పై ప్రధాని మోదీ నిన్న అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అమిత్ షా తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఐఎండీ అధికారులు కూడా హాజరయ్యారు. తుఫాన్ పై ముందు జాగ్రత్తలు, సో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎన్డీఆర్ఎఫ్ దాదాపు 27 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సో ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నారు. ఎక్కువగా ప్రభావితమయ్యే జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అలాగే స్థానిక
అధికారులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని సో మోడీ అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సహాయక చర్యలపై 24 గంటల పాటు కూడా ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా అధికారులకైతే సూచనలు కూడా చేశారు. ఇక నేడు అమిత్ షా కూడా దీనిపై కీలకమైన సమీక్ష కూడా నిర్వహించనున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో పశ్చిమ తీరం మొత్తానికైతే అల్లకల్లోరంగా మారిందని కూడా చెప్పవచ్చు. మహారాష్ట్రలోని రత్నగిరి దగ్గర బీచ్ లో అలలైతే రాకాసి అలలుగా ఎగసి పడుతున్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో అలల ఉధృతి చూసి అక్కడ ఉన్న టూరిస్టులు అయితే భయాందోళనకు కూడా గురవుతున్నారు. సో వాళ్ళు అక్కడ నుంచి పరుగులు పెట్టి సో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. సో మరోవైపు ముంబై జుహూ బీచ్ లో కూడా రాకాసి అలలు కూడా ఎగసి పడుతున్నాయని చెప్పి కూడా సో వార్తలు వస్తా ఉన్నాయి. ఈ అలల ఉధృతికి అయితే 6 ఇప్పటికే సముద్రంలో గల్లంతయ్యారు. ఒకరిని స్థానికులు రక్షించగా మిగతా 5 కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సో ఈ తుఫాను మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్ లో కూడా సో అత్యంత ప్రభావం చూపిస్తా ఉంది. పాకిస్తాన్ లో కూడా అత్యధికంగా వర్షాలు కూడా పడతా ఉన్నాయి. ఉత్తర పాకిస్తాన్ లో ఈ భారీ వర్షాలకు ఇప్పటికే 34 మంది మరణించినట్టు అక్కడ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. మృతుల్లో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. 150 మందికి పైగా గాయపడ్డారు. భారీ వర్షాలతో ఇంటి గోడ పైకప్పులు కూలిపోవడంతో 12 మంది శిథిలాల కింద కూడా సమాధి అయ్యారని చెప్పి కూడా పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. సో బన్నూ జిల్లాలో 15 మంది మృతి చెందగా వారిలో 5 ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు, 200 కంటే ఎక్కువ జంతువులు కూడా మరణించాయని చెప్పి కూడా సో పాకిస్తాన్ ఇప్పటికే వెల్లడించింది. ఈ 4 జిల్లాలో అధికారిక యంత్రాంగం ఎమర్జెన్సీ అయితే ప్రకటించింది. సో అన్ని చోట్ల రెస్క్యూ టీంలను కూడా మోహరించారు. సో 2022లో కూడా పాకిస్తాన్ లో ఇదే విధమైన తీవ్రమైన వరదలు కూడా సంభవించాయి. మొత్తం దేశంలో 1/3 వంతు మాత్రమే మిగిలిన ప్రదేశాలు వరద నీటితో మొత్తం నిండిపోయాయి. ఈ సమయంలో కూడా పాకిస్తాన్ లో వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. గతేడాది వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా 1700 మంది చనిపోయారు. సో ఈ సందర్భంగా వర్షాలకు ఇల్లు ధ్వంసమై వందలాది మంది నిరాశ్రయాలు కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఏర్పడిన అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుఫాన్ లో త్వరలో మరింత తీవ్రం కానుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పాకిస్తాన్ లో కూడా సో ఒక అప్రకటితమైన ఎమర్జెన్సీ లాంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. వాళ్ళందరి పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ముంబైలో కూడా ఏదైతే మెరైన్ బీచ్ ఉందో ముంబైలో కూడా సో దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ బిపోర్జాయ్ తుఫాన్ అయితే ఉందో ఇది అతి తీవ్ర తుఫాన్ గా మారనుంది అని చెప్పి కూడా ఇప్పటికే గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు కూడా అక్కడ ఏదైతే వాళ్ళు సముద్రం దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సహాయ పునరావాస కేంద్రాలకు కూడా తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. అధికారులు కూడా అందరూ ఇప్పటికైతే అప్రమత్తమే ఉన్నారని కూడా ఆ ప్రభుత్వం ఏదేమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని కూడా ఇప్పటికే ప్రకటించింది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాజు.